పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు పార్వతీపురం రైస్ మిల్లర్స్ మనవి. అయ్యా, ఈ సంవత్సరం 2 తుఫానుల కారణంగా అదేవిధంగా లేబర్ దొరకని కారణంగా ధాన్యం నాణ్యతగా తయారు కావడం లేదు. మీరు గనక FAQ పరిమితులకు లోబడి ధాన్యం సరఫరా చేసినట్లయితే ఖచ్చితంగా రైస్ ఇండస్ట్రీ మీకు వెన్నుదన్నుగా నిలబడుతుంది. రైస్ ఇండస్ట్రీ అనేది కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాకు కూడా భారత ప్రభుత్వం వారు, భారత ఆహార సంస్థ వారు కఠిన నిబంధనల కారణంగా మేము FAQ పరిమితులకు లోబడి రైస్ డెలివరీ చేయాల్సి ఉంది. మేము డెలివరీ చేసే రైస్లో నూక శాతాన్ని 25%, అలాగే చాకీ 1%, డ్యామేజ్ డిస్కలర్ పరిమిత శాతంలో మాత్రమే అలౌ చేస్తారు. కావున మీరు పెద్ద మనసుతో ఈ జిల్లా ఇండస్ట్రీని ఆదుకోవడానికి నాణ్యమైనటువంటి ధాన్యాన్ని తయారు చేసి ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ధాన్యం కొనుగోలులో మేము కూడా మీ వెంట నడుస్తాం. ధాన్యం మీరు అమ్మినటువంటి కొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ అకౌంట్లో డబ్బులు వేసి దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ కూడా మీకు అండగా నిలబడతాం. మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ రైస్ ఇండస్ట్రీ. దీనిపై ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నాయి. ఈ ఇండస్ట్రీని మీరు కూడా పెద్ద మనసుతో నాణ్యమైనటువంటి ధాన్యాన్ని సరఫరా చేసి ఆదుకోవాలని చెప్పి పార్వతీపురం మన్యం జిల్లా రైస్ మిల్లర్స్ తరపున మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను.